మేనిఫెస్టేషన్ అంటే ఇదేనేమో. నా నక్షత్రతో గడిపే ఈ క్షణం కోసం నేను ఎన్నో క్షణాలు నిరీక్షించాను. ఆ క్షణం రానే వచ్చింది. లోపల మేం గడిపే ప్రతి క్షణం లైఫ్ అంతా గుర్తుండిపోవాలి. కమాన్ రా చెరిగా. ఆహా, ఆగు. నీ గదిలోకి వెళ్తున్నావేంటి? వెళ్లాల్సింది చెర్రీ గదిలోకి కదా. చెర్రీ గదిలోకి నేనెందుకు వెళ్తాను? మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి. అయినా నువ్వు చెప్తే నేను వినాలా? నేను వెళ్ళను. ఏంటి ఏమైంది ఇప్పుడు? చూడు మమ్మీ, నన్ను చెర్రీ గదిలోకి వెళ్ళి పడుకోమంటుంది. చూడు, నువ్వు ఎవ్వరి విషయంలోనైనా ఇన్వాల్వ్ అవ్వు, ఐ డోంట్ కేర్. కానీ నా కూతురు విషయంలో తలదొచ్చావంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఆహా, మీరు మాత్రం అందరి జీవితాల్లో వేళ్ళు కాళ్ళు పెట్టొచ్చు, మేం మాత్రం తల దూర్చకూడదు. ఇప్పుడు నక్షత్ర నీ కూతురు కాదు, చెర్రీ భార్య. తన మీద పూర్తి హక్కులు చెర్రీకే ఉన్నాయి. నేను ఒప్పుకోను. నీ యాక్సెప్టెన్స్ ఎవరికి కావాలి? అక్కడ లిల్లీ కళ్ళు తెరిచిందంటే నీ గుట్టు మొత్తం బయట పడుతుంది. ఏ ఆపో, వింటున్నాను కదా అని ఓ వాగుతున్నావు. నీ మాటకు భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నానా, హే నానా, చెప్పు భూమి. చూడు నానా, పాపం నక్షత్ర చెర్రీతో ఉండాలని ఆశపడుతుంటే పిన్ని అడ్డుపడుతుంది. నేనెప్పుడన్నాను? అన్నావు కదా. అపూర్వ, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళ మధ్యలోకి వెళ్లే హక్కు మనకు లేదు. నక్షత్ర, నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళు నక్షత్ర, నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నిటినీ హ్యాపీగా చెర్రీతో షేర్ చేసుకో. వాడిని ఎవరూ డిస్టర్బ్ చేయకండి. అలాగే బావా. గుడ్ నైట్ అమ్మా. సరిపోయిందా పిన్ని? నువ్వు ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకు, నన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేయకు. హ్మ్? ఛీ! ఆహా, ఏయ్ ఏయ్ వదులు. వదలడానికి కాదు, నిన్ను పెళ్లి చేసుకుంది. నేను మాత్రం నిన్ను వదిలించుకోవడానికే చూస్తున్నాను. నక్షు, ఛీ! ఏ ఏమన్నా?